ఈ యొక్క సవర్ణలోకి రాలా. మరి వీళ్ళు భారతీయులు అని పేరున్నది. అప్పుడు బ్రిటిష్ ఆ సమయంలో వీళ్ళు కొట్టాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరి వీళ్ళు ఎక్కడ? ఆ తర్వాత వాళ్ళు ఆలోచించి వీళ్ళు కూడా హిందువులే అని చెప్పారు. అక్కడ స్టార్ట్ అయిందన్నమాట. ఈ మొత్తానికి ఈ వర్గాన్ని అంటరాని వాళ్ళు, వీళ్ళు టచ్ చేయొద్దు, వీళ్ళను ముట్టుకోవద్దు అని చెప్పి ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా నడుచుకుంటూ వస్తుంది. అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా ప్రయత్నం చేశాడు సమానత్వం కోసం. కానీ సమానత్వం పైనే మాట్లాడుతున్నాం కానీ పోవడం లేదు, పోదు కూడా. ఎందుకంటే నాకంటే కిందోడు ఒకడు ఉన్నాడు కదా విమర్శిస్తాను మీకు, నా కిందను చూసి ఈ పెద్దోడు ఏమనుకుంటాడు నాకంటే ఇంకోడు కింద ఉన్నాడు కదా అని అనుకునే వ్యవస్థ ఇది. డిస్క్రిమినేషన్ అలా జరుగుతూనే ఉన్నదన్నమాట, వివక్ష అనేది అలా జరుగుతూనే ఉంది. సరే, దేవుడి కృపను బట్టి యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఒక తాత్కాలికమైన ఉపశమనం, ఇది శాశ్వతకరమైన ఉపశమనే. నిజంగా అనుకుంటే వాస్తవానికి అందరికీ యేసుక్రీస్తు చెప్పిన ఈ యొక్క స్వభావంలో అనుకుంటే నిజంగా శాశ్వతకరమైన విముక్తి కలుగుతుంది. కానీ ఇప్పుడు ప్రేమన్న మారచ్చు, ప్రేమన్నకు లేదు, డిస్క్రిమినేషన్ లేదు. కానీ అతను చుట్టూ ఉన్నటువంటి తన వర్గం వారు ఊరుకోరు, అసలే ఊరుకోరు. మరి అతడు మనందరినీ విడిచిపెట్టి రావాలంటే రాలేడు. బంధుత్వం అడ్డం వస్తుంది, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అడ్డం వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి అన్నిటితో ముడిపడి ఉంటుంది బంధుత్వాలు వాళ్ళకున్నాయి. అన్నకి రమ్మంటే రాలేదు, ఎందుకంటే ఒకటి ఫ్యామిలీ రాలేడు. అలాగే దేవరాజన్న కూడా వాళ్ళ కుటుంబంతో ముడిపడి ఉంటాడు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క నేపథ్యము, ఇందులోకి వచ్చిన తర్వాత అందరూ సమానమే అని చెప్పచ్చు యేసుక్రీస్తు నామంలో. ఎందుకంటే అపోస్తల కార్యంలో రాయబడినట్టు ఏ మనిషి కూడా ఏంటిది వివక్ష చేయరాదు.